Hello everyone, welcome back to your favorite channel, that is Physics in Telugu. So last session lo manam atoms chapter start cheyadam jarigindi. So modern physics lo manam already dual nature of radiation and matter complete chesam. So dan tarvata atoms start chesam. So atoms lo edaithe important part undo, so especially the Bohr's atomic model ki sambandhinchina n number of questions and formulas మనం లాస్ట్ క్లాస్లో చేసాం. సో నెక్స్ట్ యాటమ్స్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అక్కడి నుంచి ఎంసెట్లో క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. సో అదేంటంటే సో ది అటామిక్ స్పెక్ట్రమ్, సో ద ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో దీంట్లో ఎస్పెషల్గా మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఓకేనా. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. అండ్ ఎక్స్రేస్ వచ్చేసరికి సో ఇది థియరీ పార్ట్. సో జస్ట్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నేర్చుకుందాం, ఓకేనా. మోస్ట్లీ ఇక్కడ నుంచి అయితే ఎంసెట్లో రావట్లేదు, బట్ అటామిక్ స్పెక్ట్రమ్ అండ్ బోర్స్ అటామిక్ మోడల్, రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అంటే హైవే ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఇది అసలే రాదా సార్ అంటే రావచ్చు, బట్ కొంచెం స్కోప్ తక్కువ, ఏదో ఒక షిఫ్ట్లో రావచ్చు. సో బట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద షిఫ్ట్స్లో రావచ్చు, ఓకేనా. క్లియర్. సో చెప్పాను కదా నేను. సో ద అటామిక్ స్పెక్ట్రమ్ అన్నది టూ టైప్స్. సో ఒకటి ఎమిషన్ స్పెక్ట్రమ్, ఇంకోటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో మనకి మోస్ట్లీ ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు, ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, సో దాంట్లో స్పెక్ట్రల్ లైన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ స్పెక్ట్రల్ లైన్స్. సో వేవ్ లెంత్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి, లాంగెస్ట్ వేవ్ లెంత్ ఏంటి, షార్టెస్ట్ వేవ్ లెంత్ ఏంటి, సో దీని అందరికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్. సో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని, సో లెట్స్ సే ది గ్యాషియస్ ఎలిమెంట్, సో దీన్ని ఇలా తీసుకున్నాం, ఒక కంటైనర్లో తీసుకున్నాం. సో దీన్ని బాగా హీట్ చేసాం. సో ఇట్ ఈస్ హీటెడ్ విత్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇట్ ఈస్ హీటెడ్ విత్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దీన్ని హీట్ చేసిన తర్వాత సో దీని నుంచి రేడియేషన్స్ వస్తాయి కదా. ఎప్పుడైతే మనం దీన్ని హీట్ చేస్తామో ఈ గ్యాస్ని, సో కంపల్సరీ దీని నుంచి రేడియేషన్స్ వస్తాయి. సో ఈ రేడియేషన్స్ని మనం ఒక ప్రిజం ద్వారా పాస్ చేయిస్తున్నాం. సో ఇక్కడ నుంచి వచ్చే రేడియేషన్స్ ఈ ప్రిజం ద్వారా పాస్ చేయించి, సో ఇక్కడ ఒక స్క్రీన్ ప్లేస్ చేస్తున్నాను నేను. సో లెట్స్ సే హియర్ ఈజ్ అ స్క్రీన్. సో ఇక్కడ స్క్రీన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ప్రిజంలో, వీ నో దట్ ద డిస్పర్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రిజం. సో ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారంటే, సో ఇక్కడ నుంచి వచ్చే రేడియేషన్స్లో సో మనకి వైట్ లైట్ ఇక్కడ నుంచి రేడియేట్ అయింది అనుకోండి. సో లెట్స్ సే డిస్పర్స్ అయిన తర్వాత VGR రావాలి. బట్ సో సమ్ కలర్స్, కొన్ని స్పెసిఫిక్ కలర్స్ మాత్రం వస్తున్నాయి, ఓకేనా. సో వీ అబ్జర్వ్డ్ సో ద డిస్క్రీట్ లైన్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ కలర్స్ అన్నవి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇచ్చాను. సో ఇక్కడ కొన్ని కలర్స్ అయితే మనకి స్క్రీన్ మీద ఫామ్ అవుతున్నాయి. సో దాన్నే మనం సో ద ఎమిషన్ స్పెక్ట్రమ్, సో ద స్పెక్ట్రమ్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్, సో విచ్ హ్యాస్ సమ్ కలర్స్. సో కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి, అన్నీ లేవు, ఓకేనా. సో ఈ కలర్స్ని మనం సపరేట్గా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. అంటే సో హియర్ ద డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అన్నది ఫామ్ అయింది, ఓకేనా. సో అంటే ఇక్కడ మెయిన్ అర్థం ఏంటి, సో మనకి ఇక్కడ నుంచి ఒక లైట్ పాస్ అయింది, ప్రిజంలో డిస్పర్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం సమ్ కలర్స్ అబ్జర్వ్ చేస్తున్నాం అంటే సో ద వేవ్ లెంత్, ద ఫోటాన్ ఆఫ్ దట్ వేవ్ లెంత్ ఈజ్ రిలీజ్డ్. సో మనకి ఈ కలర్ వస్తుంది, లెట్స్ సే గ్రీన్ వస్తుందంటే సో ఏ ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రీన్ కలర్ హ్యాస్ రిలీజ్డ్, ఓకేనా. సో అదే రాస్తున్నాను. సో ఏ ఫోటాన్ ఆఫ్ పర్టికులర్ వేవ్ లెంత్ is released. సో దట్ ఏ ఫోటాన్ అయితే రిలీజ్ అయిందో వేవ్ లెంత్ ఉన్నది, సో అప్పుడు ఆ వేవ్ లెంత్ ఉన్న కలర్ మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో దట్ వీఆర్ ఏబుల్ టు సీ ద డిస్క్రీట్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ మనం డిస్క్రీట్ స్పెక్ట్రమ్ని చూడగలుగుతాం. సో ఇది ఎమిషన్ స్పెక్ట్రమ్ యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏ ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి, అసలు ఎందుకు రిలీజ్ అవుతున్నాయి ఫోటాన్స్? సో ఎందుకంటే సో మనం నిన్న ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూసాం కదా. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ అ గ్రౌండ్ స్టేట్. సో హైడ్రోజన్ ఆటం గురించే మాట్లాడుకుందాం.
సో లెట్స్ సే సో ఇది గ్రౌండ్ స్టేట్, సో ఇది n ఈజ్ ఈక్వల్స్ టు 1 స్టేట్, సో ఇది n ఈజ్ ఈక్వల్స్ టు 2 స్టేట్, సో దిస్ ఈస్ n ఈజ్ ఈక్వల్స్ టు 4, సో ఇది n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు 2, n ఈజ్ ఈక్వల్స్ టు 3, n ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఓకేనా. సో నౌ ఏ ఫోటాన్ రిలీజ్ అవుతుందంటే సో ద ఫోటాన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ టూ ఎనర్జీ లెవెల్స్. సింపుల్గా చెప్తాను చూడండి. సో లెట్స్ సే ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది థర్డ్ ఆర్బిట్లో, లేదంటే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. n ఈజ్ ఈక్వల్స్ టు అంటే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాను ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది. ఓకేనా. సో హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయింది. సో మీకు ఇక్కడ ఎనర్జీస్ కూడా తెలుసు కదా, ఇవి -13.6, -3.4, సో -1.51, సో -0.85, సో -0.54. సో ఇవి మీకు తెలుసు ఈ ఎనర్జీ లెవెల్స్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి రిలీజ్ అయిందో సో లెట్స్ సే సో ఇక్కడ ఎనర్జీ సో ద En2 ఎనర్జీ ఇన్ హియర్, సో ఇక్కడ ద ఎనర్జీ En1. సో నౌ సో ద ఎనర్జీ గ్యాప్, సో ఎంత ఎనర్జీ ఉంటుంది, సో ద ఎనర్జీ గ్యాప్ ఈస్ En2 minus En1, సో ద En2 minus En1. సో ఇంత ఎనర్జీ గ్యాప్కి ఈక్వల్ అయిన ఫోటాన్ అన్నది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఫైండ్ చేయాలంటే మీరు ఎలా ఫైండ్ చేస్తారు, లెట్స్ సే సో ఈ ఫోటాన్ ఈజ్ ఎమిటెడ్, ఇలా ఒక ఫోటాన్ అన్నది ఎమిట్ అయింది. సో దిస్ ఫోటాన్ హ్యాస్ సమ్ పర్టికులర్ వేవ్ లెంత్ లాంబ్డా అనుకోండి. సో అప్పుడు ఆ ఎనర్జీ గ్యాప్కి ఈక్వల్ అయిన వేవ్ లెంత్, సో లెట్ మీ రైట్, సో ద hc బై లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు En2 మైనస్ En1. సో ఇక్కడ నుంచి సో ద లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు hc బై En2 మైనస్ En1. అంటే ఆ రిలీజ్ అయిన ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ మనం ఫైండ్ చేయాలంటే సింప్లీ యూ కెన్ డూ దిస్ hc బై En2 మైనస్ En1. ఓకేనా. సో లాంబ్డా నానోమీటర్స్లో రావాలంటే ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో తీసుకోవాలి. సింపుల్ కాన్సెప్ట్ అంతే. సో ఇక్కడ లెట్స్ సే సింపుల్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇది థర్డ్ నుంచి ఫస్ట్కి జంప్ అయింది అనుకోండి, డెల్టా ఈ ఏమవుతుంది, En2 సో థర్డ్ నుంచి జంప్ అవుతుంది -1.51 మైనస్ ఆఫ్ -13.6 ఫస్ట్ దాంట్లో. సో ఇది ఎంత అవుతుంది, సో విచ్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ సో 12.09 అంతేనా. సో 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే మనకు రిలీజ్ అయిన ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత 12.09. సో ఇది 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడేమో hc 1240 రాస్తారు, లాంబ్డా మీకు వచ్చేస్తుంది. సో అంటే ఏ వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ రిలీజ్ అయింది అన్నది మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. ఎనర్జీ గ్యాప్ ఇక్కడ తెలిసింది డెల్టా ఈ ప్లేస్లో, hc వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు 1240 అవునా. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఇది hc 1240, ఇది నానోమీటర్స్లో వస్తుంది. ఓకేనా. మీకు ఇంకా ఒకవేళ కావాలంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ 10 యాంగ్స్ట్రమ్స్ అంతేనా. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 యాంగ్స్ట్రమ్స్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ టు యాంగ్స్ట్రమ్స్. నానోమీటర్లో వచ్చిందాన్ని యాంగ్స్ట్రమ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 చేయండి సరిపోద్ది. అంతేనా. క్లియరా కాన్సెప్ట్. చాలా. సో ముందుకెళ్దాం. సో క్వశ్చన్ చూడండి. లెట్స్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ త్రూ ఏ క్వశ్చన్. మీరు ట్రై చేయండి ఒకసారి. సో క్యాలిక్యులేట్ ద ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, వేవ్ లెంత్ ఇన్ యాంగ్స్ట్రమ్స్ ఆఫ్ ఏ ఫోటాన్ of energy of photon emitted when an electron in hydrogen atom falls from n is equals to 3 to n is equals to 1. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపులే. సో ఎనర్జీనేమో మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలి. ఓకేనా. సో ఇప్పుడు ద డెల్టా ఈ ఫస్ట్ 3 నుంచి 1కి ఇలా డయాగ్రామ్ రాసుకోండి. సో ఇది 2, సో ఇది 1, సో ఇది n is equals to 1 -13.6, సో ఇది -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సో ఇది -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా. సో ఇక్కడ ఇది n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇది n ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎలక్ట్రాన్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అవుతుంది, సో 3లో నుంచి ఫస్ట్ దాంట్లోకి. ఆబ్వియస్గా ఒక ఫోటాన్ అన్నది రిలీజ్ అవుతుంది కదా ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా. ఓకేనా. సో ఇప్పుడు ఐ కెన్ రైట్ సో ద డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు En2 మైనస్ En1. సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది En2 అంటే ఎక్కడి నుంచి వస్తుంది, En1 ఎక్కడికి వెళ్తుంది. సో విచ్ ఈజ్ -1.51 మైనస్ ఆఫ్ -13.6, సో విచ్ ఈజ్ సో మైనస్ కాదు 12.09 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇది. సో ఎనర్జీ వచ్చేసింది. సో మనకు డైరెక్ట్ వేవ్ లెంత్ ఫైండ్ చేద్దాం.
సో వేవ్ లెంత్ ఎలా ఫైండ్ చేస్తాం? సో ద డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ల్యాండా. సో ఫ్రమ్ హియర్ సో ద ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై డెల్టా ఈ, హెచ్సి బై డెల్టా ఈ. సో ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయండి. సో ద ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి ప్లేస్లో 1240 బై ల్యాండా డెల్టా ఈ. డెల్టా ఈ ఎంత వచ్చిందమ్మా? 12.09. ఓకేనా? సో అప్రాక్సిమేట్లీ దీన్ని 12.1 రాసుకోండి. సో టేక్ ఇట్ యాజ్ 12.1. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎంత వస్తుందో చూడండి. సో ద ల్యాండా మనకు వచ్చేది ఇక్కడ నానోమీటర్స్లో వస్తుంది. సో ఇక్కడ 12 1s ఆర్ సో 12 ఎంత పోతుంది? సో 12 క్లోజెస్ట్ ఆప్షన్ చూడండి. నాకు ఎందుకో ఈ 1024 అనేది క్లోజెస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దిస్ కమ్స్ అవుట్ టు బి సమ్వేర్ అరౌండ్ 102 టైమ్స్ 102.4 రావాలి అంతేనా? 12.1 ఇంటూ 102.4 చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 1240 వస్తుంది. సో ఇది వచ్చేది ఏంటి? నానోమీటర్స్లో. ఇది నానోమీటర్స్లో. సో ఇప్పుడు యాంగ్స్ట్రమ్స్లో చేయాలంటే ఇంటూ 10 చేయండి. సో ఇంటూ 10 చేస్తే వీ గెట్ 1024 యాంగ్స్ట్రమ్స్. సి కొంచెం ఆప్షన్స్ దూరం ఉన్నాయి కాబట్టి ఐ కెన్ గో ఫర్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఓకేనా? 12.1 1240 అంటే ఇది అప్రాక్సిమేట్లీ 100 టైమ్స్ వెళ్తుంది అన్నది ఈజీగా కనిపిస్తుంది కదా. 12 1s ఆర్ 12 100s ఆర్ ఈజ్ 1200. సో ఆబ్వియస్గా 102 అన్నది క్లోజ్ ఉంటుంది. కొంచెం ఇది ఎక్కువ ఉంది కదా 1200 కంటే వాల్యూ. క్లియరా? సో దిస్ ఈస్ హౌ యూ గైస్ షుడ్ డూ ద క్యాల్కులేషన్స్. డన్? చల్. సో నౌ the formula to calculate the wavelength of the emitted photon. So we have a simple formula when an electron jumps from one energy level to the another energy level. So appudu aa emit aina photon di wavelength find cheyadaniki direct formula undi. Okay na? So adentante so the 1 by lambda is equals to rz square into 1 by n1 minus 1 by n2 square. ఓకేనా? సో 1 by n1 minus 1 by n2 square. క్లియర్? చా. సో n2 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? n1 అంటే ఎక్కడికి వెళ్తుంది? ఓకేనా? సో n1 అంటే ఎక్కడికి వెళ్తుంది? n2 అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. సో ఇక్కడ దిస్ 1 by lambdaని సో వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ వేవ్ నెంబర్. ఇన్ ద క్వశ్చన్ దే మైట్ సే సో ద వేవ్ నెంబర్ ఈజ్ దిస్ మచ్ అని ఇస్తారు. సో ఈ 1 by lambda అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద వేవ్ నెంబర్. ఓకేనా? సో దిస్ r ఈజ్ అ రిడ్బర్గ్ కాన్స్టెంట్. రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో మనకి 1 by r వాల్యూ ఉంటుంది. సో దట్ 1 by r వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సో 911 యాంగ్స్ట్రమ్స్. ఓకేనా? r వాల్యూ డైరెక్ట్ లేదు. సో 1 by r వాల్యూ ఈజ్ 911 యాంగ్స్ట్రమ్స్ అనమాట. సో 1 by lambda ఇంటూ r ఇంటూ z ఈజ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద గివెన్ ఎలిమెంట్. ఓకేనా? సో ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు మనం ఐ విల్ డూ అట్లీస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్ ఐ విల్ డూ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా? సో మీకు క్వశ్చన్స్ ఎలా చేయాలన్నది కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, చలో లెట్స్ ఫాలో గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, క్యాల్కులేషన్స్ ప్రాపర్గా చేయండి అంతే. So an electron makes a transition from n is equals to 4 to n is equals to 2 of hydrogen atom. What is the wavelength of the emitted radiation? Where r is the Rydberg constant. So మనకి in terms of Rydberg constant ఏ కావాలి, r వాల్యూలో కావాలి. సో ఇక్కడ నాకు తెలిసిన ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది చెప్పండి. n2 is equals to 4 నుంచి ఎక్కడికి జంప్ అవుతుంది? అది n1 is equals to 2కు జంప్ అవుతుంది. 4 నుంచి 2లోకి జంప్ అవుతుంది. So I can write, so 1 by lambda is equals to rz square into, so 1 by n1 square minus 1 by n2 square. అంతేనా? సో ఇప్పుడు 1 by lambda మనం ఫైండ్ చేయాల్సిన lambdaనే. సో r into z, హైడ్రోజన్ ఆటమ్కి z అంటే here they said hydrogen atom, so the z is equals to 1 atomic number. సో కాబట్టి 1 whole square into 1 by n1, so 2 square. So 1 by n2 4 square. So ఇప్పుడు so that I can write, so 1 by lambda is equals to r into 1 by 4 minus 1 by 16. Right? So then I can do the basic calculations here. So 1 by lambda is equals to, so r into, so here it is 16 is the LCM, so it goes 4 times minus 1. So this comes out to be
1 by lambda is equals to 3r by 16. సో దేర్ ఫోర్ ల్యాండా కావాలి మనకి, వేవ్ లెంత్ కదా కావాల్సింది. సో వేవ్ లెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ కావాలి. సో 16 by 3r. సో ఆప్షన్ ఉందా చూడండి. సో 16 by 3r, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియరా కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ N2 అంటే ఎక్కడి నుంచి వస్తుంది, N1 అంటే ఎక్కడికి వెళ్తుంది, ఓకేనా, ఎలక్ట్రాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ ఫస్ట్ జంప్స్ ఫ్రమ్ థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ టు ద సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఎక్కడి నుంచి ఎక్కడికి? థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎగ్జైటెడ్ స్టేట్. N2 4 నుంచి ఎక్కడికి వస్తుంది? సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ N1 3కి వస్తుంది ఫస్ట్. సో దెన్ ఫ్రమ్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ టు ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఇక్కడ మళ్ళీ N2 3, మళ్ళీ N1 2, ఓకేనా. సో దట్ ద రేషియో ఆఫ్ lambda 1 and lambda 2 ఇన్ ద 2 కేసెస్. సో ఫస్ట్ కేస్ 1లో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో కేస్ 1లో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? సో థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే N2 4 నుంచి ఎక్కడికి వస్తుంది? N1 3కి వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్, సో జెడ్ హైడ్రోజన్ ఆటం అన్నారు కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో లెట్స్ సే ఇక్కడ ల్యాండా వేవ్ లెంత్ lambda 1 అనుకోండి ఫస్ట్ కేసులో. సో ఇప్పుడు 1 by lambda 1 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ జెడ్ స్క్వేర్ 1 స్క్వేర్ ఇంటూ 1 by N1 స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ 1 by N2 స్క్వేర్ 4 స్క్వేర్, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో 1 by lambda 1 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో 1 by 9 మైనస్ 1 by 16, అంతేనా. 1 by 9 మైనస్ 1 by 16. సో ఇక్కడ నుంచి సో ఐ కెన్ రైట్ సో 1 by lambda 1 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో 16 ఇంటూ 9 ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ 16, ఇక్కడ 9, 16 మైనస్ 9 7. సో దేర్ ఫోర్ సో ఐ గాట్, ఇక్కడ చేద్దాం. సో 1 by lambda 1 ఈజ్ ఈక్వల్స్ టు 7r by 16 ఇంటూ 9. సో దీన్ని ఇలానే 144 రాయొచ్చు, బట్ లెట్ ఇట్ బి 16 ఇంటూ 9. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఎక్కడండి? కేస్ 2. కేస్ 2లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది? సో సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి, అంటే N2 ఈజ్ ఈక్వల్స్ టు 3 నుంచి N1 ఈజ్ ఈక్వల్స్ టు 2కి, అవునా. మళ్ళీ సేమ్ హైడ్రోజన్ ఆటమ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు వేవ్ లెంత్ lambda 2. సో 1 by lambda 2 ఈజ్ ఈక్వల్స్ టు r జెడ్ స్క్వేర్ r ఇంటూ సో జెడ్ స్క్వేర్ 1 స్క్వేర్ సో ఇంటూ 1 by N1 స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 1 by N2 స్క్వేర్ 3 స్క్వేర్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో 1 by lambda 2 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో 1 by 4 మైనస్ 1 by 9, 1 by 4 మైనస్ 1 by 9. సో ఇక్కడ నుంచి రాసుకోండి. సో 1 by lambda 2 ఈజ్ ఈక్వల్స్ టు, కరెక్టే కదా క్యాల్కులేషన్స్. సో ఇక్కడ 1 by సో 4 ఇంటూ 9, సో ఇక్కడ 9 మైనస్ 4 5 వస్తుంది. సో విచ్ ఈస్ 1 by lambda 2 ఈజ్ ఈక్వల్స్ టు సో 5r బై సో 9 ఇంటూ 4 ఇలా ఉంచేసేయండి. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఇప్పుడు మనకేం కావాలి? lambda 1 by lambda 2 కావాలి కదా. సో దెన్ లెట్స్ డూ 2 by 1. లెట్స్ డూ 2 by 1. ఈక్వేషన్ 2 by ఈక్వేషన్ 1 చేస్తున్నాను. రెస్పెక్టివ్ LHS అండ్ RHS చేయండి. LHS ఇక్కడ 1 by lambda 2, సో దానికి 1 by lambda 1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5r by 9 ఇంటూ 4 బై సో ఇక్కడ దీనికి సో 7r by 16 ఇంటూ 9, 16 ఇంటూ 9. సో ఇప్పుడు చేయండి క్యాల్కులేషన్స్. సో ఎలా వస్తుంది? ఇక్కడ ఈ lambda 1 పైకి వెళ్తుంది. lambda 1 by lambda 2 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ 5r by 9 ఇంటూ 4 ఇంటూ సో ఈ డినామినేటర్లో ఉన్నది రివర్స్ అవుతుంది పైకి వెళ్ళి, అంతేనా. సో 16 ఇంటూ 9 బై 7r. సో ఇక్కడ r క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 4 1s are 4 4s are. సో దేర్ ఫోర్ సో ద lambda 1 by lambda 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఇంటూ 4 20 బై 7.
So which is nothing but lambda 1 is to lambda 2 is 20 is to 7. So which is 20 is to 7. Option D. Concept clear? Everyone? Sure. Next. So ముందుకెళ్దాం చూడండి. So if an electron in a hydrogen atom jumps from third orbit to the second orbit, so it emits a wavelength lambda. So when it jumps from fourth orbit to third orbit, so the corresponding wavelength of the photon is. So మళ్ళీ సేమ్ 2 కేసెస్లో చేయాలి. సో మళ్ళీ నాతో పాటు చేయండి వీడియో పాస్ చేసి. సో కేస్ 1లో ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అవుతుంది, థర్డ్ ఆర్బిట్ అన్నారు. థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 4, థర్డ్ ఆర్బిట్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 3నే. సో ఇప్పుడు n2 3 నుంచి ఎక్కడికి వెళ్తుంది, అది n1 2కి వెళ్తుంది. ఓకేనా. సో ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అన్నారు కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు 1, z ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఇలానే ఉంచండి. సో ఇప్పుడు 1 బై వేవ్ లెంత్ ఎంతంట ఫస్ట్ దాంట్లో 1 బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు, సో r ఇంటూ జెడ్ స్క్వేర్. జెడ్ స్క్వేర్ ఎంత, 1 స్క్వేర్ ఇంటూ 1 బై 2 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్. సో ఇప్పుడు సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 1 బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో 1 బై 4 మైనస్ 1 బై 9, 1 బై 4 మైనస్ 1 బై 9. సో 1 బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో ద 36 5. సో విచ్ ఈస్ 1 బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 5r బై 36. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా. సో అలానే సేమ్ సెకండ్ చేయండి. సో కేస్ 2 చేస్తే సో 1 బై ల్యాండా 2, ఇది ల్యాండా 2 అనుకోండి, లెట్ ఇట్ బి 1 బై ల్యాండా 2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫోర్త్ ఆర్బిట్ నుంచి కాబట్టి r z ఈజ్ సేమ్ హైడ్రోజన్ ఆటమ్, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది ఫోర్త్ నుంచి థర్డ్కి అంటే 1 బై 4 స్క్వేర్, సారీ, సో 1 బై 3 స్క్వేర్ మైనస్ 1 బై 4 స్క్వేర్, 1 బై n1 స్క్వేర్ మైనస్ 1 బై n2 స్క్వేర్, రైట్. సో ఇక్కడ నుంచి 1 బై ల్యాండా 2 ఈజ్ ఈక్వల్స్ టు సో r ఇంటూ సో దిస్ కమ్స్ అవుట్ టు బి 1 బై 9 మైనస్ 1 బై 16, 1 బై 9 మైనస్ 1 బై 16. ఓకేనా. సో ఇక్కడ 1 బై ల్యాండా 2 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో దిస్ గోనా బి 16 ఇంటూ 9. సో దిస్ ఈస్ 16 మైనస్ 9 7. సో ఇక్కడ ఓకే. సో 1 బై ల్యాండా 2 ఈజ్ ఈక్వల్స్ టు 7r బై 144. సో ఈక్వేషన్ 2 అనుకోండి. సో దెన్ అగైన్ డూ 2 బై 1 లేదంటే 1 బై 2 చేసినా నో ప్రాబ్లం. సో ఎలా చేసినా నో ఇష్యూ. సో మీరు 1 బై 2 అయినా చేయండి, 2 బై 1 అయినా చేయండి. సో 1 బై 2 చేస్తే ఫస్ట్ దానికి 1 బై ల్యాండా, సో సెకండ్ దానికి 1 బై ల్యాండా 2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది 5r బై 36, ఇది 7r బై 144. సో 5r బై 36 బై 7r బై 144. సో ఇప్పుడు ఎలా రాస్తుంది దీన్ని, సో ఈ ల్యాండా 2 పైకి వెళ్తుంది. సో ల్యాండా 2 బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 5r బై 36 ఇంటూ 144 బై 7r. సో r క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి 18 2s are 18 8s are అంతేనా. సో 18 2s are 18 8s are. సో 2 1s are 2 4s are. సో దెన్ అగైన్ ల్యాండా 2 బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు సో 5 ఇంటూ 4 20 బై 7. సో ద ల్యాండా 2 కావాలి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా. సో 20 ల్యాండా బై 7. సో ద వేవ్ లెంత్ ఆఫ్ ద సెకండ్ ఫోటాన్ ఈస్ 20 ల్యాండా బై 7. ఆప్షన్ డి. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ టైప్, వాల్యూస్ కూడా సేమ్ ఆల్మోస్ట్. ఓకేనా, డన్. చల్ సో ముందుకెళ్దాం చూడండి. నెక్స్ట్ so energy levels A, B, C of a certain atom corresponding in the increasing values of EA is less than EB is less than EC. So 3 energy levels ఉన్నాయి. సో EC అన్నిటికంటే ఎక్కువ అంట, EC, సో దెన్ EB, సో దెన్ EA. సో 3 energy levels ఉన్నాయి. So if lambda 1, lambda 2, lambda 3 are the corresponding wavelengths of radiations to the transitions C to B. ఫస్ట్ ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, C to B నుంచి. సో తర్వాత B to A సెకండ్, దీనికేమో ల్యాండా 1,
కరస్పాండింగ్ వేవ్ లెంత్ ఈ ఫోటాన్. సో ఇక్కడ λ2 వస్తుందంట. తర్వాత C2a ఈజ్ λ3. C2a ఈజ్ λ3. ఓకేనా. సో షెల్ ఐ డైరెక్ట్లీ రైట్, సో ఇక్కడ మనకి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో కెన్ ఐ రైట్ లైక్, సో ద ఎనర్జీ ఇన్ ద థర్డ్ కేస్ will be equals to, so the energy in the first plus energy in the second, the energy in the third, this one is equals to here to here, here to here, this total is equals to this plus this, right? Antena. So the energy in the third is equals to here, here. So I can write, so the energy in the third, that is hc by energy formula entama hc by lambda kada. So hc by λ3 is equals to E1 place lo hc by λ1 plus E2 place lo hc by λ2. సో ఇక్కడ hc న్యూమరేటర్లో క్యాన్సిల్. సో దెన్ 1 by λ3 ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 by λ1 ప్లస్ 1 by λ2. సో ఇక్కడ నుంచి 1 by λ3 ఈజ్ ఈక్వల్స్ టు, సో λ1 λ2 ఎల్సిఎం. సో ఇక్కడ λ2 ప్లస్ λ1. సో మనకు కావాల్సిన ఆప్షన్ చూడండి, 1 by λ3 ఉందా, సో λ3 ఉంది కాబట్టి రివర్స్ చేయండి. సో ద λ3 విల్ బీ ఈక్వల్స్ టు λ1 ఇంటూ λ2 బై λ1 ప్లస్ λ2. సో చూడండి ఆప్షన్స్, λ3 ఈజ్ ఈక్వల్స్ λ1 ప్లస్ λ2 కాదు. సో λ3 ఈజ్ ఈక్వల్స్ టు λ1 λ2 బై λ1 ప్లస్ λ2, ఆప్షన్ బి. ఓకేనా. అంటే క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్, ఇక్కడ మనకి కాన్సెప్ట్ డిఫరెన్స్ ఏం లేదు. ఇంతకుముందు ఎనర్జీ ఫార్ములా యూజ్ చేయడమే ట్రాన్సిషన్ కేసులో, బట్ క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసి అంటే మీరు మైండ్ ఎలా యూజ్ చేయాలనే విధంగా టెస్ట్ చేస్తారు క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు. ఓకేనా. సో ఒకటే కాన్సెప్ట్, దాన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది చూడండి అంతే. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిషన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫర్ ద ట్రాన్సిషన్. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ దేనికి వస్తుంది, సో ద డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ఎఫ్. అవునా. సో హెచ్సి బై λ ఆర్ హెచ్ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, హెచ్ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ విల్ బీ మ్యాక్సిమం వెన్ డెల్టా ఈ ఈజ్ మ్యాక్సిమం. అంతేనా. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి n ఈజ్ ఈక్వల్స్ టు 1కి వెళ్తే, సో ద వాట్ ఈస్ ద ఎనర్జీ గ్యాప్, సో ద డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 అంటే -13.6, సో 2 అంటే -3.4, సో అంటే -3.4 ప్లస్ 13.6 వస్తుంది. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 12.2 అంతేనా. సో 10.2 మై బ్యాడ్, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. సో అదే 6 నుంచి 2కి, సో n ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే వాట్ ఈస్ ద ఎనర్జీ గ్యాప్, 6 నుంచి 2 కంటే 2లో కంటే -3.4. సో 6లో అంటే ఎంత ఉంటుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 5లో 0.54. సో సంథింగ్ 0.34 0.54 వస్తుంది. సో అంటే అప్రాక్సిమేట్లీ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది ఇక్కడ, అప్రాక్సిమేట్లీ సమ్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో దీనికంటే ఇది ఎక్కువే కదా. మనకు మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కావాలి, మ్యాక్సిమం ఎనర్జీ గ్యాప్ ఎక్కడ ఉందో చూడాలి మీరు. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి 2కి, సో 1 నుంచి 2 కంటే ద డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు -1.51 మైనస్ ఆఫ్ -13.6. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 12.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కదా. సో 10 కంటే కూడా ఇది ఎక్కువ కాబట్టి దీంట్లో పాసిబుల్ కాదు, దీంట్లో పాసిబుల్ కాదు. సో n ఈజ్ ఈక్వల్స్ టు 226 అంటే ఇదేంటి, అబ్జార్ప్షన్. ఓకేనా. సో ఇది అబ్జార్ప్షన్, సో ఇది అసలు కన్సిడర్ చేయవద్దు. సో కాబట్టి సో దెన్ వీ కెన్ రైట్, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ విల్ బీ మ్యాక్సిమం వెన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ మ్యాక్సిమం. n ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి 2కి ఎక్కువ గ్యాప్ అనమాట. అంతేనా, అంతేనా, క్లియర్, చల్ డన్. ఎమిషన్ రైట్, సారీ ఎమిషన్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 2 to 1 ఈజ్ నాట్ ఎమిషన్. ఇది కూడా మై బ్యాడ్ ఇది కాదమ్మా ఆన్సర్. ఓకే నేనే చూసి రాంగ్. సో ఇది కూడా అబ్జార్ప్షన్ కదా, n ఈజ్ ఈక్వల్స్ టు 1 to 2 దిస్ ఈజ్ అబ్జార్ప్షన్. n ఈజ్ ఈక్వల్స్ టు 2 to 6 ఈజ్ ఆల్సో అబ్జార్ప్షన్. సో ఇక్కడ ఎక్కువ వస్తుంది 2 to 1 మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమిషన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఇన్ ద ట్రాన్సిషన్. ఎమిషన్ అంటే సో హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి పడిపోవాలి. సో అంటే 2 to 1 ఈజ్ అ ఎమిషన్, సో 6 to 2 ఈజ్ అ ఎమిషన్. ఈ రెండు అబ్జార్ప్షన్, 1 to 2 2 to 6 ఆర్ ద అబ్జార్ప్షన్. కాబట్టి ఈ రెండింటిని డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు మీరు. ఓకేనా. సో దీంట్లో ఆబ్వియస్గా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అంతేనా,
గుడ్. నెక్స్ట్, సో ద స్పెక్ట్రల్ సిరీస్. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ సమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ద ఫస్ట్ గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ స్టేట్కి జంప్ అయితే సో దాన్ని లైమన్ సిరీస్ అంటాం. అంటే సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి గ్రౌండ్ స్టేట్కి పడ్డా, సో 3 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చిన, 4 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చిన, 5 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చిన, సో 6 నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చిన, సో ఇట్లా. సో ద ఎలక్ట్రాన్ హ్యాస్ టు జంప్ ఫ్రమ్ సమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ద గ్రౌండ్ స్టేట్. సో ఎలక్ట్రాన్ అన్నది గ్రౌండ్ స్టేట్లో పడాలి ఫైనల్గా. సో అప్పుడు వచ్చే సిరీస్ని మనం వాట్ వీ కాల్ ద లైమన్ సిరీస్ అంటాం. గ్రౌండ్ స్టేట్లోకి వస్తే దాన్ని మనం లైమన్ సిరీస్ అంటాం. సో ఈ లైమన్ సిరీస్లో సో షార్టెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది, లాంగెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ అక్కర్స్ ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్. గుర్తుపెట్టుకోండి, ద లాంగెస్ట్ వేవ్ లెంత్ అక్కర్స్ ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్ అండ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ అక్కర్స్ ఫర్ ద లాంగెస్ట్ ట్రాన్సిషన్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్. దీంట్లో షార్టెస్ట్ ట్రాన్సిషన్ ఏంటి, 2 నుంచి 1కి షార్టెస్ట్, తర్వాత నెక్స్ట్ ఇది 3 to 2, 3 to 1 షార్టెస్ట్ కాదు. సో 2 to 1 ఇదే షార్టెస్ట్ కదా, ఇది ఒక్కటే షార్టెస్ట్, మిగిలిన కూడా దీనికంటే ఎక్కువే ఉన్నాయి ట్రాన్సిషన్స్. కాబట్టి సో ద షార్టెస్ట్ ట్రాన్సిషన్ ఈజ్ ఫ్రమ్ n to 2 నుంచి n1 ఈజ్ ఈక్వల్స్ టు 1కి. ఓకేనా. సో ఇక్కడ మనం హైడ్రోజన్ ఆటంకే తీసుకుంటాం, ద స్పెక్ట్రల్ సిరీస్ ఫర్ ద హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటంకి తీసుకునేటప్పుడు జెడ్ ఫిక్స్డ్, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకోండి డైరెక్ట్. సో ఇప్పుడు వేవ్ లెంత్ ఫైండ్ చేయండి. సో ద 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ జెడ్ స్క్వేర్. సో జెడ్, వాట్ ఈస్ ద జెడ్ స్క్వేర్ వాల్యూ, 1 స్క్వేర్ అంతేనా. సో 1/n1 స్క్వేర్ 1 స్క్వేర్, 1/n2 స్క్వేర్ 2 స్క్వేర్. ఓకేనా. సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ, సో 1 మైనస్ 1/4 విచ్ ఈస్ 3/4 అంతేనా. సో ఇక్కడ నుంచి నాకు ల్యాండా కావాలి. సో ద ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 3r/4, సో దిస్ విల్ బికమ్ 4/3r అంతేనా. సో విచ్ ఈస్ 4/3 ఇంటూ 1/r రాసుకోవచ్చా. ఓకేనా. సో ఈ 1/r ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ 911 కదా, 1/r వాల్యూ 911 యాంగ్స్ట్రమ్స్. సో ఇప్పుడు నేను దాన్ని అప్రాక్సిమేట్గా 912 తీసుకుంటున్నాను, ఎందుకంటే సో దీంట్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో 3 1s are, 3 3s are, సో అండ్ దెన్ 3 4s are. సో దిస్ కమ్స్ అవుట్ టు బి 1216. సో 1216 యాంగ్స్ట్రమ్స్. సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైమన్ సిరీస్ ఈజ్ 1216 యాంగ్స్ట్రమ్స్. సో మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకేనా. సో దిస్ ఈజ్ 1216 యాంగ్స్ట్రమ్స్ అనమాట. సో ఇప్పుడు షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎప్పుడు వస్తుందో చూద్దాం చూడండి. సో ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైమన్ సిరీస్ అక్కర్స్ ఫర్ ద లాంగెస్ట్ ట్రాన్సిషన్. The shortest wavelength occurs for the longest transition. So what is the longest transition? Highest transition enti? So infinity నుంచి ఫస్ట్ గ్రౌండ్ స్టేట్కి రావడం, దిస్ ఈజ్ ద హైయెస్ట్ ట్రాన్సిషన్. సో ఇన్ఫినిటీ అంటే n2 ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫినిటీ నుంచి n1 1కి. సో దెన్ z ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇది ఫిక్స్డ్. సో ఇప్పుడు వేవ్ లెంత్ ఫైండ్ చేయండి. సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు rz స్క్వేర్ ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. ఓకేనా. సో దెన్ సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు, సో r ఇంటూ z 1 స్క్వేర్. సో 1/1 మైనస్ 1/ఇన్ఫినిటీ 0. సో కాబట్టి సో ఆ 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r. సో ఫ్రమ్ హియర్ λ ఈజ్ ఈక్వల్స్ టు 1/r which is equals to 911 angstroms. So the shortest wavelength of the Lyman series is 911. The longest wavelength of the Lyman series is 1216. గుర్తుపెట్టుకోండి. సో లైమన్స్ ఇక్కడ రాస్తున్నాను. లైమన్ సిరీస్లో కెమిస్ట్రీలో కూడా యూజ్ అవుతుంది మీకు. లైమన్ సిరీస్లో సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్, ఫస్ట్ లాంగెస్ట్ వేవ్ లెంత్ రాయండి. సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ it is 1216 angstroms, whereas
the shortest wavelength is 911 angstroms. Clear? Done? Everyone? Sure. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో ద నెక్స్ట్ టైప్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ దట్ ఈస్ ద బామర్ సిరీస్. సో బామర్ సిరీస్ ఏంటంటే ఎలక్ట్రాను ఎలక్ట్రాను ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ కావడం అనమాట. సో 3 నుంచి 2లోకి, సో 4 నుంచి 2లోకి, 5 నుంచి 2లోకి, 6 నుంచి 2లోకి, 7 నుంచి 2లోకి, ఇన్ఫినిటీ నుంచి 2లోకి. సో అంటే ఫైనల్గా ఎలక్ట్రాన్ అన్నది ఎక్కడికి జంప్ కావాలి? ఎలక్ట్రాన్ షుడ్ జంప్ టు ద ఫస్ట్ ఎనర్జీ లెవెల్, ఫస్ట్ ఆర్బిట్. ఓకేనా? గ్రౌండ్ స్టేట్ కాదు, ఫస్ట్ ఆర్బిట్ అనమాట. ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ కావాలి, ఆర్ n = 2లోకి జంప్ కావాలి. ఓకేనా? ఫస్ట్ ఆర్బిట్ కాదు, సెకండ్ ఆర్బిట్, ఆర్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ కావాలి. సో విచ్ ఈస్ టు ద సెకండ్ ఆర్బిట్, n = 2లోకి జంప్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఐ కెన్ రైట్, సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్, ఈ పర్టికులర్ కేసులో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎప్పుడు వస్తుందో చూద్దాం, చూడండి. సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఈజ్ ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్, అంతేనా? సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఈజ్ ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్. సో ఈ పర్టికులర్ కేసులో షార్టెస్ట్ ట్రాన్సిషన్ ఏంటి? 2లోకి రావాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఉన్నదే షార్టెస్ట్ అవుతుంది, అంటే 3లో నుంచి 2లోకి రావడం షార్టెస్ట్. అంటే n2 3 నుంచి n1 2కు రావడం షార్టెస్ట్. సో జెడ్ హౌఎవర్ 1. సో ఇప్పుడు ఈ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఫైండ్ చేయండి. సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1² విచ్ ఈస్ 1/4 మైనస్ 1/9, అంతేనా? 1/2² మైనస్ 1/3². సో ఇక్కడ నుంచి 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r. సో దిస్ ఈస్ 5/36, అంతేనా? సో ఇక్కడ 36 వస్తుంది డినామినేటర్లో, పైన 5 వస్తుంది. సో దెన్ ద వాట్ ఇస్ దట్, మనకు ల్యాండా కావాలి. ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 36/5 ఇంటూ 1/r. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 36/5 ఇంటూ, సో 1/r ప్లేస్లో 9 10 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మనకి 5లో వెళ్ళడానికి కొంచెం 9 11 యాక్చువల్గా ఎగ్జాక్ట్ వాల్యూ, బట్ కొంచెం అప్రాక్సిమేషన్లో ఇలా తీసుకుంటున్నాను. సో 5 1s are 5 1s are 4 1, సో 5 8s are 1 0 2. సో 36 ఇంటూ 182 ఇంటూ 36 సంథింగ్ అరౌండ్, సో 5662 6552నా ఎంత వస్తుంది, ఒక నిమిషం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 186 ఇంటూ 36, సో 36 48 51, రైట్? సో దెన్ 6 11, నెక్స్ట్ 18 24 25, సో 9 3 5, సో 6 9 6 6. ఓకేనా? సో సమ్ క్యాల్కులేషన్ మిస్టేక్ చేసాం అనుకుంటా, చూడండి మళ్ళీ. సో 36/5 ఇంటూ 1/r, కరెక్ట్ కదా? సో దిస్ ఈజ్ 9 4s are 36, సో 9 minus 4 5, సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు, సో ద షార్టెస్ట్ ట్రాన్సిషన్ ఈస్ ఫ్రమ్ 3 to 2, సో 3 to 2 1/4 minus 1/9, 9 minus 4 5. So okay, so the lambda is equals to 36/5 into this one, 36/5 into 1/r, 36/5 into 9 10. So 9 10 ante, so 5 1s are 5, 4s 1 ante 8 times, so 1 0 2 times, yes correct only. Okay, so 182 na, sorry నేను 186 తీసుకున్నా కదా అక్కడ, మై బ్యాడ్. సో 36, సో 182, సో ఇది 12, సో ఇది 48 49, సో దెన్ సో 6 10, సో ఇప్పుడు 6 24 అండ్ దెన్ 3 5, సో 2 5, దిస్ కమ్స్ అవుట్ టు బి 5 6, అంతే 6552 రావాలి, యా కరెక్ట్ ఉంది. సో 6552 యాంగ్స్ట్రమ్స్. సో the longest wavelength of the Balmer series is 6552 angstroms అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, what is the shortest wavelength? So the shortest wavelength of the Balmer, it occurs for the longest transition. Shortest wavelength is for the longest transition.
సో ఇక్కడ లాంగెస్ట్ ట్రాన్సిషన్ ఏమవుతుంది? ద లాంగెస్ట్ ట్రాన్సిషన్ ఈస్ n2 ఇన్ఫినిటీ నుంచి n1 2లోకి రావాలి. సో హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేయండి, వేవ్ లెంత్ ఫైండ్ చేయండి. 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1 స్క్వేర్ 1/2 స్క్వేర్ మైనస్ 1/ఇన్ఫినిటీ స్క్వేర్. 1/ఇన్ఫినిటీ అంటే 0. సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ సో 1/4 అంతేనా? r into, so this is 0, 1/4. So from here, so lambda is equal 1/λ is equals to r/4. So from here, so the lambda is equals to 4/r. So which is nothing but 4 into 1/r. So what is 1/r? 911, right? So this is 4 4 36 3644 angstroms. So ikkada the Balmer series ki you guys have to remember. So the longest wavelength and the shortest wavelength. సో కొన్నిసార్లు డైరెక్ట్ రేషియో అడుగుతారనమాట. సో ఆ రేషియో అడిగినప్పుడు మీకు వాల్యూస్ గుర్తున్నాయి అనుకోండి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు, లేదంటే మళ్ళీ ప్రొసీజర్ మొత్తం చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ద లాంగెస్ట్ వేవ్ లెంత్, సో ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఈస్ 6552 యాంగ్స్ట్రమ్స్, whereas so the shortest wavelength, so that is 3644 angstroms. 3644 angstroms. Clear? Understood guys, everyone? Sure. So this is about the two spectral series. ఇంకా ఉంటాయి. సో యాక్చువల్గా సో n ఈజ్ ఈక్వల్స్ టు 1లోకి జంప్ అయితేనేమో లైమన్ సిరీస్, n ఈజ్ ఈక్వల్స్ టు 2లోకి జంప్ అయితేనేమో బామర్ సిరీస్. సో అదే n ఈజ్ ఈక్వల్స్ టు 3లోకి జంప్ అయితే సో దట్ ఈస్ ప్యాషన్ సిరీస్, PASCHEN. సో n ఈజ్ ఈక్వల్స్ టు 4లోకి జంప్ అయితే బ్రాకెట్ సిరీస్. సో n ఈజ్ ఈక్వల్ టు 5లోకి జంప్ అయితే సో దెన్ వీ హ్యావ్ ద పీ ఫండ్ సిరీస్. సో ఇది పీ ఫండ్. సో దిస్ ఈస్ పీ ఫండ్ సిరీస్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 6లోకి జంప్ అయింది అనుకోండి, సో ఇక్కడికి సో ద హంఫెరీ సిరీస్. సో టోటల్ ఇవన్నమాట. సో ఈ లైమన్ సిరీస్ అన్నది ఇట్ విల్ బీ ఇన్ ద యూవీ రీజియన్, గుర్తుపెట్టుకోండి అమ్మా. సో డైరెక్ట్ థియరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. లైమన్ సిరీస్ ఇట్ విల్ బీ ఇన్ ద యూవీ రీజియన్. ఓకేనా? సో ఈ బ్రాకెట్ సిరీస్ అన్నది దీని వేవ్ లెంత్ విజిబుల్ రీజియన్లో ఉంటుంది. ఓకేనా? వేరాస్ సో ద ప్యాషన్ సిరీస్ ఇట్ ఈజ్ ఇన్ లో ఇన్ఫ్రారెడ్. ఓకేనా? సో వేరాస్ బ్రాకెట్ సిరీస్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ అండ్ పీ ఫండ్ సిరీస్ ఇట్ ఈస్ హై ఇన్ఫ్రారెడ్. సో హంఫెరీ కూడా ఇన్ఫ్రారెడ్లోనే ఉంటుంది. ఓకేనా? సో మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకోండి. సో యూవీ విజిబుల్, లైమన్ సిరీస్ యూవీ రీజన్, బామర్ సిరీస్ విజిబుల్ రీజన్. సో రిమైనింగ్ ఏది అడిగినా కూడా ఇన్ఫ్రారెడ్ పెట్టేసేయండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. డన్. సో మీకు కావాలంటే లాంగెస్ట్ వేవ్ లెంత్, హైయెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ప్యాషన్ సిరీస్ కూడా మీరు ఫైండ్ చేయవచ్చు. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 4 నుంచి n ఈజ్ ఈక్వల్స్ టు 3కి ప్యాషన్ సిరీస్కి లాంగెస్ట్ వేవ్ లెంత్. సో షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ నుంచి n ఈజ్ ఈక్వల్స్ టు 3కి. క్లియరా? చల్. సో ఈజీ కాన్సెప్ట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. When an electron does transition from n is equals to 4 to n is equals to 2, then emitted line spectrum will be, ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయింది? 4 నుంచి 2లోకి వస్తున్నది అంటే అది బామర్. అవునా? సో ఇప్పుడు మనకు బామర్ ఆప్షన్ ఉన్నాయి చూడండి, లైమన్ అయితే కాదు. సో బామర్, ప్యాషన్. సో ఇది రాంగ్, ఇది రాంగ్, డైరెక్ట్ ఒకటే ఆప్షన్ ఉంది. సో సెకండ్ లైన్ ఆఫ్ బామర్ అన్నారు. సో సెకండ్ లైన్ అంటే ఏంటి సార్? ఫస్ట్ లైన్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 టు n ఈజ్ ఈక్వల్స్ టు 2, ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్. n ఈజ్ ఈక్వల్స్ టు 4 నుంచి n ఈజ్ ఈక్వల్స్ టు 2కి దిస్ ఈజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ బామర్. అంతేనా? సో ఈ డయాగ్రామ్లో చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ. సో బామర్ సిరీస్లో ఇది ఫస్ట్ లైన్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 నుంచి 2కి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 నుంచి 2కి సెకండ్ లైన్ ఆఫ్ బామర్ అనమాట. ఓకేనా? సో ఇది క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద స్టేట్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 టు n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇన్ ఏ హైడ్రోజన్ లైక్ ఆటమ్ రిజల్ట్స్ ఇన్ ఏ అల్ట్రా వైలెట్ రేడియేషన్.
ఓకేనా. సో అంటే లైమన్ సిరీస్ 1లోకి వస్తుందంటే లైమన్ సిరీస్ ఏ రీజియన్ అని చెప్పాను, వేవ్ లెంత్ అల్ట్రావైలెట్ యూవీ రీజియన్. సో ఇన్ఫ్రారెడ్ రీజియన్ విల్ బి ఆబ్టైన్డ్ ఇన్ ద ట్రాన్సిషన్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి 1కి వస్తుంది, 2 నుంచి 1కి వస్తే లైమన్, అవునా. సో లైమన్ ఈజ్ ఇన్ ద యూవీ రీజియన్, ఈ ఆప్షన్ రాంగ్, ఇన్ఫ్రారెడ్ అడుగుతున్నారు వాళ్ళు. సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 నుంచి 2కి వస్తుంది, 2కి వస్తే బామర్. సో బామర్ ఈజ్ ఇన్ ద విజిబుల్ రీజియన్, కాబట్టి ఇది కూడా ఇన్ఫ్రా కాదు. సో 4 టు 2, 2లోకి వస్తుంది, 2లోకి వస్తే అగైన్ బామర్. సో బామర్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ విజిబుల్. సో నెక్స్ట్ 4లో నుంచి 3లోకి వస్తుంది, 3లోకి వస్తే ఇట్స్ అ ప్యాషన్ సిరీస్, ఇట్ ఈజ్ ఇన్ లో ఇన్ఫ్రారెడ్ రీజియన్, లో ఐఆర్, కాబట్టి సో మన ఇన్ఫ్రారెడ్ అడుగుతున్నారు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డనా. సో ద రేషియో ఆఫ్ వేవ్ లెంత్స్ ఆఫ్ లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ టు ద లాస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్, ఓకేనా. సో మీకు వాల్యూస్ గుర్తుంటే డైరెక్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ బై లాస్ట్ లైన్ ఆఫ్ బామర్, n2 ఇన్ఫినిటీ నుంచి n1 2లోకి రావడం. సో దెన్ లాస్ట్ లైన్ ఆఫ్ లైమర్ అంటే n2 ఇన్ఫినిటీ నుంచి n1 దీనికి 1కి రావడం, లైమన్ సిరీస్ అంటే, అంతేనా. సో ఇక్కడ మీకు దీని వాల్యూ తెలుసు, లాస్ట్ లైన్ ఆఫ్ బామర్కి. సో వాట్ ఈస్ ద వాల్యూ, ద లాంగెస్ట్ ట్రాన్సిషన్ షార్టెస్ట్ వేవ్ లెంత్. సో బామర్ సిరీస్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత, 3644, ఓకేనా. సో వేరాస్ ఇక్కడ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఎంత, 911, ఓకేనా. సో మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 3644 అపాన్ 911, సో అంటే అప్రాక్సిమేట్లీ 4 వస్తుంది. సో ద ఆప్షన్ 4 కరెక్ట్. మీకు వాల్యూస్ గుర్తుంటే డైరెక్ట్ ఇలా చేయవచ్చు, ఒకవేళ వాల్యూస్ గుర్తులేదు అప్పుడు ఏం చేయాలి. సో ఫస్ట్ వన్, ద లాస్ట్ లైన్ ఆఫ్ బామర్, సో ఇక్కడ వేవ్ లెంత్ సమ్ అంటే n2 ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫినిటీ నుంచి, n1 2కి వస్తుంది, కాబట్టి సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r. సో హైడ్రోజన్ లైక్ ఆటమ్ అన్నారా, సో ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే హైడ్రోజన్ ఆటమ్ తీసుకోవచ్చు. సో 1² ఇంటూ 1/n1² 1/4 మైనస్ 1/∞² 0. సో ఇది ఎంత వస్తుంది, 1/λ ఈజ్ ఈక్వల్స్ టు, నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, సో దిస్ కమ్స్ అవుట్ టు బి r/4, ఓకేనా. సో ఇక్కడ నుంచి λ ఈజ్ ఈక్వల్స్ టు 4/r. సో ఇది 1 అనుకోండి. సో నెక్స్ట్ ఏంటి, ద లాస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. సో లైమన్ సిరీస్లో లాస్ట్ లైన్ అంటే, సో ద n2 ఇన్ఫినిటీ నుంచి n1 ఎక్కడికి రావాలి, సో లైమన్ 1కి రావాలి. సో 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ z² 1². సో 1/1 మైనస్ 1/∞² 0. సో అంటే 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు r. సో ఇప్పుడు సో మనకి λ1/λ2 కావాలి. సో దట్ సో లెట్స్ రైట్, ఇది λ1 కదా, సో 1/λ1. సో ఇప్పుడు λ2 ఈజ్ ఈక్వల్స్ టు 1/r, అంతేనా. సో ఇప్పుడు λ1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు 4/r/1/r. సో r క్యాన్సిల్, 4 వచ్చింది. సో ఇట్లా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మీకు 4 వస్తుంది, లేదంటే డైరెక్ట్ చేసినా ప్రొసీజర్ చేసినా 4 వస్తుంది, ఓకేనా. సో మీకు రెండే చెప్పాను, 2 సిరీస్లో వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే బెటర్, ఓకేనా. మిగిలినవంటే క్యాలిక్యులేట్ చేయాలి ఆబ్వియస్గా, క్వశ్చన్లో ఇస్తే ఇక అన్ని గుర్తుపెట్టుకోవడం వేస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ద రేషియో ఆఫ్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద లైమన్ సిరీస్ టు ద లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బామర్ సిరీస్. సో ఫస్ట్ లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎప్పుడు వస్తుంది, మీకు వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో లైమన్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎంత, సో 1216, అవునా. సో నెక్స్ట్, సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్ ఎంత, బామర్ సిరీస్లో 6552. సో ఇప్పుడు 1216/6552 ఈ వాల్యూ చేస్తే ఎంత వస్తుందో, సో దట్ విల్ బి ద ఆప్షన్. సో ఈ వాల్యూస్ ఒకవేళ గుర్తులేవనుకోండి, ఇంకా ప్రొసీడ్ ఫర్ ద క్యాల్కులేషన్స్ కాన్సెప్ట్. సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైమన్, సో ఫర్ ద షార్టెస్ట్ ట్రాన్సిషన్ n2 2 నుంచి n1 1కి. సో ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆటమ్ హైడ్రోజన్ తీసుకోండి, ఓకేనా.
సో ఇప్పుడు ఏమవుతుంది 1 / లెట్స్ సే λ1 అనుకోండి ఫస్ట్ది లాంగెస్ట్ వేవ్ లెంత్. సో r ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ సో 1/1 మైనస్ 1/4 రైట్. సో 1/λ1 ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 3/4 అంతేనా. సో λ1 ఈజ్ ఈక్వల్స్ టు 4/3r. సో ఇది ఫస్ట్ది. సో అలానే సెకండ్ చూడండి, సెకండ్ది ఏంటి, సో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఆఫ్ ద బామర్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ సో బామర్లో లాంగెస్ట్ వేవ్ లెంత్ ఎప్పుడు వస్తుంది, షార్టెస్ట్ ట్రాన్సిషన్. సో N2 3 నుంచి N1 2కి వచ్చినప్పుడు Z ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు r 1 స్క్వేర్. సో 1/n1 స్క్వేర్ 1/4 మైనస్ 1/9. సో ఇది ఎంత వస్తుంది, సో 1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు సో r ఇంటూ సో దిస్ కమ్స్ అవుట్ టు బి 5/36. సో ఇక్కడ నుంచి λ2 ఈజ్ ఈక్వల్స్ టు సో 36/5r. సో మనకి λ1/λ2 రేషియో కావాలి. సో వీ నీడ్ λ1/λ2. λ1 వచ్చింది, λ2 వచ్చింది, సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. λ1/λ2 సో ఈజ్ ఈక్వల్స్ టు 4/3r బై 36/5r. సో r క్యాన్సిల్, λ1/λ2 ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ 5/36. సో ఇప్పుడు 5 1s are 5 9s are, so sorry 4 1s are 4 9s are. So λ1/λ2 is 5/27. 9 into 3 is 27. 5/27. ఓకేనా. సో మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయవచ్చు. సో ఈ వాల్యూ ఆబ్వియస్ ఇది 1216, ఇదేమో మీకు 6552 అని తెలుసు. సో ఆబ్వియస్గా డినామినేటర్ ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ తక్కువ ఉండాలి. సో డినామినేటర్ ఎక్కువ ఉండాలి, న్యూమరేటర్ తక్కువ ఉండాలంటే సో ఈ రెండు ఆప్షన్స్ని మీరు డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. డినామినేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది న్యూమరేటర్ కంటే, ఈ రెండింటిని డైరెక్ట్ ఎలిమినేట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలో ఆప్షన్ చూడాలి. ఓకేనా, క్లియరా, అండర్స్టూడ్ గైస్. సో అంటే మీకు షార్ట్ కట్స్ అనమాట ఇవన్నీ కూడా, ఎలా చేయాలన్నది షార్ట్ కట్స్. సో రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, r వాల్యూ. సో ద వేవ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ ద బామర్ సిరీస్ ఇన్ ద హైడ్రోజన్ స్పెక్ట్రమ్. వేవ్ నెంబర్ అంటే 1/λ ఫైండ్ చేయాలి మనం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. సో r వాల్యూ ఇచ్చారు, ఫైన్. సో ద వేవ్ నెంబర్, ఓకే, లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ ఇన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో ఫస్ట్ ఈ సెంటెన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ ఇన్ హైడ్రోజన్. లాస్ట్ లైన్ ఎప్పుడు వస్తుంది బామర్లో? లాస్ట్ లైన్ అంటే ఎప్పుడైనా N2 ఇన్ఫినిటీ. బామర్లో ఎక్కడికి రావాలి ఎలక్ట్రాను? 2లోకి రావాలి. సో హైడ్రోజన్ అన్నారు, Z ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇంకా అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఐడెంటిఫై చేసి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే కథం. సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు సో r ఇంటూ Z స్క్వేర్ ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్, రైట్, ఇదే కదా. సో ఇప్పుడు సో 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r 1 స్క్వేర్ ఇంటూ సో 1/2 స్క్వేర్ ఈజ్ 4, 1/∞ స్క్వేర్ ఈజ్ 0. సో ఇక్కడ 1/λనే కదా మనకు కావాల్సింది వేవ్ నెంబర్. సో విచ్ ఈస్ k. ఇది 1/λ ఈజ్ నథింగ్ బట్ k. సో విచ్ ఈస్ r ఇంటూ సో ఇదంతా 1/4. r వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు, 10⁻7 ఇంటూ 1/4. సో నాకు సింప్లిఫై చేయండి. వాట్ ఈజ్ 1/4? 0.25 ఇంటూ 10⁻7. సో 0.25 ఇంటూ 10⁻7 ఆర్ ఆప్షన్ ఉంది డైరెక్ట్, ద ఆప్షన్ ఏ, 0.25 ఇంటూ 10⁻7. క్లియరా, అర్థమైందా కాన్సెప్ట్? చలో. సో ఇక ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా తీసుకోండి అమ్మా, అన్నీ నేనే చెప్తే సేమ్ కాన్సెప్ట్, జస్ట్ టేక్ ఇట్ యాజ్ ద హోంవర్క్. సో an electron of stationary hydrogen atom passes from 5th energy level to the ground level. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? N2 5 నుంచి N1 గ్రౌండ్ లెవెల్ 1కి వస్తుంది. హైడ్రోజన్ ఆటమ్ Z ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ద వెలాసిటీ దట్ ద ఆటమ్ రిక్వైర్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫోటాన్ ఎమిషన్ విల్ బి, జాగ్రత్త చూడండి, స్టేషనరీ ఎలక్ట్రాన్ అన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ద మూమెంటమ్ ఆఫ్ ద, సో ద మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు p ఈజ్ ఈక్వల్స్ టు h/λ కదా. సో ద మూమెంటమ్ ఆఫ్ ద స్టేషనరీ ఎలక్ట్రాన్ విల్ బీ ఈక్వల్స్ టు ద మూమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్. ఓకేనా.
సో ఇక్కడ ఇలా ఎలక్ట్రాన్ జంప్ అవుతున్నప్పుడు ఒక ఫోటాన్ రిలీజ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఫోటాన్ యొక్క మూమెంటం అండ్ ఎలక్ట్రాన్ యొక్క మూమెంటంకి ఈక్వల్. సో ఎలక్ట్రాన్ యొక్క మూమెంటం ఏంటి? ఎంవి. సో ఫోటాన్ యొక్క మూమెంటం ఏంటి? సో h/λ. ఓకేనా? సో నౌ సింప్లీ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ లాంబ్డా వాల్యూ. ఇది అర్థమైందా? సో ఎలక్ట్రాన్ యొక్క మూమెంటము, ఎలక్ట్రాన్ ఎమిషన్ అయినప్పుడు ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ జంప్ అవుతుంది. ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఫోటాన్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క మూమెంటం ఎంత ఉంటే సో ఫోటాన్ యొక్క మూమెంటం అంత ఉండాలి. ఇనిషియల్ మూమెంటం ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం, అప్పుడే స్టేషనరీ ఉంటుంది. అంతేనా? ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ 11th క్లాస్లో నేర్చుకున్నారు కదా, ద కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ 0 అయితే ఇనిషియల్ మూమెంటం ఫైనల్ మూమెంటం 0 ఉండాలి. స్టేషనరీ ఉంది కాబట్టి నెట్ ఫోర్స్ 0, కాబట్టి ఇనిషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం. ఇనిషియల్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఎంవి. ఫైనల్ మూమెంటం దేంది? ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఫోటాన్ రిలీజ్ అవుతుంది, కాబట్టి ఫోటాన్ యొక్క మూమెంటం ఫార్ములా h/λ. మనం ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1/2. సో దిస్ ఈస్ 1/1² మైనస్ 1/5², రైట్? సో ఇది ఎంత వస్తుంది? 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ, సో దిస్ ఈస్ 25 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ 25 మైనస్ 1 24. సో ఇక్కడ నుంచి సో ద లాంబ్డా విల్ బీ ఈక్వల్స్ టు సో 25/24r. అంతేనా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ద ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు 20 h అలానే ఉంచండి. లాంబ్డా ప్లేస్లో నేను ఏం రాస్తున్నాను అంటే 25/24r. సో ఈ 24rని పైకి పంపించండి. సో ద ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు సో 24hr/25. సో ఇప్పుడు మనకు ఓన్లీ వెలాసిటీ కావాలి. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద వెలాసిటీ? సో v కావాలి. సో v ఈజ్ ఈక్వల్స్ టు 24hr/25m. 24hr/25m. సో ఆప్షన్ ఏ. సో కొంచెం లాజిక్ క్వశ్చన్, అంటే మీకు మెకానిక్స్ పార్ట్ స్టేషనరీ అంటే ఇక్కడ ఎఫ్ నెట్ జీరో అంటే ద ఇనిషియల్ మూమెంటం మస్ట్ బి ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం. ఓకేనా? సో ఎలక్ట్రాన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జంప్ అయితే సో ఒక ఫోటాన్ రిలీజ్ అవుతుంది కదా. సో ద ఫోటాన్ విల్ రిలీజ్. అంతేనా? సింపుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ మూమెంటం ఎంత ఉంటే ఫోటాన్ మూమెంటం అంతే ఉండాలి. ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్. సో అదే కాన్సెప్ట్ చేశాను ఇక్కడ. డనా? క్లియర్ గైస్? చలో నెక్స్ట్. So now the number of transitions are the number of spectral lines. So to find the number of spectral lines, so the formula n is equals to n2 minus n1 into n2 minus n1 plus 1 by 2. So to find the number of spectral lines, the direct formula is n2 minus n1 into n2 minus n1 plus 1 by 2. Okay na? Any spectral lines form అయినాయి. క్వశ్చన్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. Hydrogen atoms are excited from ground state of the principal quantum number from ground state of the principal quantum number 4. Okay, so then the number of spectral lines ground state నుంచి fourth orbit కి వెళ్ళినాయి. సో అంటే సో n2 is equals to 4, n1 is equals to 1. So number of spectral lines is equals to n2 minus n1 into so n2 minus n1 plus 1 by 2. సో ఇప్పుడు ఎంత అవుతుంది? n2 minus n1 4 minus 1 into 4 minus 1 plus 1. సో ఇది ఎంత వస్తుంది? సో by 2. సో దిస్ ఈస్ 3 into సో దిస్ ఈస్ 4 by 2. సో 2 1s are 2 2s are. సో ఇది plus 1 minus 1 cancel. 3 into 2 6. The number of spectral lines are 6. ఓకేనా? సో ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఫైండ్ చేయాలి. జస్ట్ టేక్ దిస్ క్వశ్చన్ యాజ్ అ హోంవర్క్. ఓకేనా? సో ద నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్, వేవ్ లెంత్ ఇచ్చారు, గ్రౌండ్ స్టేట్ ఎగ్జైటెడ్ బై ద మోనోక్రోమాటిక్ వేవ్ ఆఫ్ రేడియేషన్. సో వేవ్ లెంత్ ఇచ్చారు, సో ఎనర్జీ ఫైండ్ చేయండి. సో ఎనర్జీ ఫైండ్ చేసిన తర్వాత సో దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఈజీ క్వశ్చన్స్. సో మీరు హోంవర్క్గా చేయండి వాటిని. ఓకేనా? సో ద నెంబర్ ఆఫ్ యూనిక్ వేవ్ లెంత్స్ సి. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్. సో మనకి ఎమిషన్ స్పెక్ట్రంలో ఏవైతే
రిలీజ్ అవుతున్నాయో సి మనకి సేమ్ కాన్సెప్ట్ ఇఫ్ యూ టేక్, సో గ్యాస్ తీసుకున్నాం, సో దాన్ని హీట్ చేసాం, సో ప్రిజం నుంచి పంపించాం కదా, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ రేడియేషన్ వచ్చి దీని మీద పడిన తర్వాత మనకి స్క్రీన్ మీద సమ్ కలర్స్ అన్నవి వస్తున్నాయి, అవునా. సో డిస్పర్స్ అయ్యి సో సమ్ కలర్స్ వీఆర్ గెటింగ్. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనకు ఏవైతే అబ్జార్ప్షన్లో డిసప్పియర్ అవుతున్నాయో సో దే ఆర్ గెటింగ్ అపియర్డ్ ఇన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్, ఓకేనా. సో అంటే మనకి ఒక ఫోటాన్ సింపుల్గా మీకు అటామిక్ లెవెల్లో ఏంటంటే ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది. ఎగ్జైట్ అవ్వడం అంటే ఏంటి, ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి జంప్ చేయడం. సో జంప్ చేసినప్పుడు దానికి ఎంత ఎనర్జీ కావాలి, ఆ రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్ అంత ఎనర్జీ కావాలి, అవునా. సింపుల్గా చెప్తా చూడండి. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఉంది, సో ఇది సెకండ్ స్టేట్, ఇది థర్డ్ స్టేట్ అనుకోండి. n = 3, n = 1. ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే సో ఇది ఇప్పుడు ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటాన్ ఉంది, ఈ ఫోటాన్కి సమ్ ఎనర్జీ ఉంది. సో ఆ ఎనర్జీ ఈ ఎలక్ట్రాన్కి ఇస్తే సో ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఈ ఎనర్జీ గ్యాప్కి ఈక్వల్ అయింది అనుకోండి, లెట్సే. సో ఇది 1.51 కదా, సో ఇది ఎంత 13.6. సో ఇది రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 12.09 వస్తుంది, అవునా. సో ఇప్పుడు ఈ ఫోటాన్కి లెట్సే 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఈ ఫోటాన్ కనుక ఈ ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఎక్కడికి థర్డ్ ఎగ్జైటెడ్ లెవెల్కి వెళ్ళింది, అంటే సెకండ్ ఎగ్జైటెడ్ లెవెల్కి వెళ్ళింది, అంటే థర్డ్ ఆర్బిట్కి వెళ్ళింది. సో ఎప్పుడైనా హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్స్ అన్నవి అన్స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇదేం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలి మళ్ళీ, ఓకేనా. సో మళ్ళీ జంప్ అయితే సో ఇక్కడ ఏదైతే ఫోటాన్ అబ్జర్వ్ చేసుకుందో ఈ ఎలక్ట్రానిక్ ఫోటాన్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో మనకి ఈ వేవ్ లెంత్ కనిపించదు, ఎందుకంటే ఇది తీసుకుంది, ఈ ఎలక్ట్రాన్ తీసుకుంది. సో కాబట్టి మనకి ఈ వేవ్ లెంత్ డిసప్పియర్ అయిపోయింది. సో దిస్ వేవ్ లెంత్ డిసప్పియర్డ్, అవునా. ఎందుకు, ఇది ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి మనకి ఏదైతే స్పెక్ట్రమ్ ఫామ్ అవుద్దో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, సో అంటే ఇక్కడ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ పెట్టాం. సో ఈ వేవ్ లెంత్ని ఈ ఫోటాన్ని ఈ ఎలక్ట్రాన్ తీసుకుంది. సో అంటే దీని యొక్క వేవ్ లెంత్ మనకి ఇక్కడ గాయబైపోద్ది, అంటే కనిపించదు. సో నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ స్టేబుల్గా ఉండదు, మళ్ళీ కింది గ్రౌండ్ లెవెల్కే వస్తుంది. సో గ్రౌండ్ లెవెల్కి వచ్చినప్పుడు సో ఇది ఎనర్జీని రిలీజ్ చేయాలి కదా, లోవర్ నుంచి హయ్యర్కి వెళ్తే ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవాలి, హయ్యర్ నుంచి లోవర్కి వస్తే ఎనర్జీ రిలీజ్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ రిలీజ్ చేయాలి. సో ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, మళ్ళీ ఏదైతే ఫోటాన్ అది తీసుకుందో అదే ఫోటాన్ని రిలీజ్ చేసి వస్తుంది, అంటే సో దట్ ఫోటాన్ విల్ అగైన్ బీ రిలీజ్డ్. సో అంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో ఏదైతే ఫోటాన్ డిసప్పియర్ అయిందో ఎమిషన్ స్పెక్ట్రంలో అదే ఫోటాన్ అపియర్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద లాంబ్డా డిసప్పియర్డ్ ఇన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, lambda disappeared in absorption spectrum, so the same photon, so the lambda appeared in emission spectrum. So the lambda appeared in emission spectrum. Clear? Understood guys, everyone? Chalo. Over? Chalo. So this is absorption spectrum gurinchi. So the figure indicates the energy level diagram of an atom and the origin of 6 spectral lines in emission. So number 5 arises from the transition of B to A. Okay, fine. So then which of the following spectral lines will also occur in the absorption? So ivi emission kada, absorption ఎప్పుడైనా కూడా గ్రౌండ్ స్టేట్ నుంచి జరుగుతుంది. సో మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి ఏవేవైతే ఉన్నాయో అవి ఎమిషన్, ఇవన్నీ కూడా ఎమిషన్వి 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి పడుతున్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఏవి మనకి అబ్జార్ప్షన్లో కూడా కనిపిస్తాయి. అబ్జార్ప్షన్ జనరల్లీ అక్కర్స్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్, ఓకేనా. సో ఇప్పుడు ఏ ఎలక్ట్రాన్స్ అయితే గ్రౌండ్ స్టేట్కి వస్తున్నాయో అవి
ఎమిషన్ అయ్యే ఛాన్స్, అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్, ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్, ఇక్కడ వచ్చే ఎలక్ట్రాన్, ఇక మిగిలినవి కూడా గ్రౌండ్ స్టేట్కి రావట్లేదు. కాబట్టి ఓన్లీ 1, 2, 3 ఇవన్నీ కూడా ఎమిషన్వి. మళ్ళీ ఏవి అబ్జార్ప్షన్లో కనిపిస్తాయి అంటే మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చినాయి, మళ్ళీ అబ్జార్ప్షన్లో ఇక్కడ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి సో 1, 2, 3 ఆప్షన్ సి. ఈ ఎమిషన్లో కనిపించినాయి, మళ్ళీ అబ్జార్ప్షన్లో కనిపించాయి ఈ 3 మాత్రమే. రిమైనింగ్ మళ్ళీ పైకి వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. ఓకేనా, క్లియర్? చల్. సో ద నెక్స్ట్ ద థియరీ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎక్స్రేస్. సో అసలు ఎక్స్రేస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఓకేనా. సో ఎక్స్రేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో ఇదంతా కూడా థియరీ పార్ట్. సో మీకు ఇక్కడ ఇచ్చాను థియరీ. సో ద కూలిడ్జ్ ఎక్స్రేస్ని మనం యాక్చువల్గా కూలిడ్జ్ ట్యూబ్లో ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఎక్స్రేస్ ప్రొడక్షన్ ఎలా, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏందనేది ఒకసారి చూడండి. సో ఎక్స్రేస్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆఫ్ వేవ్ లెంత్ రేంజెస్ ఫ్రమ్ 10⁻³ nanometers to 1 nanometer. సో మోస్ట్ పార్ట్ ఆఫ్ ద రేడియేషన్స్ ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 angstroms to 100 angstroms లో అయితే. ఓకేనా. సో అలానే ఎక్స్రేస్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ ఎవర్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ స్ట్రైక్ ద మెటల్ టార్గెట్ ఆఫ్ హై అటామిక్ వెయిట్. సో ఓకే, అండ్ హై మెల్టింగ్ పాయింట్. టంగ్స్టన్ తీసుకుంటాం బేసిక్గా. సో వీ టేక్ ద టంగ్స్టన్. సో ఇప్పుడు హై ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఒక మెటల్ని స్ట్రైక్ అయినప్పుడు ఆ మెటల్కి అటామిక్ వెయిట్ ఎక్కువ ఉండాలి, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉండాలి. సో ఎక్స్రేస్ ఆర్ ఇన్విజిబుల్ టు ఐ బట్ ఎఫెక్ట్ ద ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఇన్ సేమ్ వే యాజ్ లైట్ డూ. ఓకేనా. సో ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే మన ఎక్స్రేస్ చూస్తుంటారు కదా మీరు ఆల్రెడీ హాస్పిటల్స్లో ఇచ్చేవి. సో ద ఎక్స్రేస్ ఆర్ ఆల్సో కాల్డ్ రోంట్జన్ రేస్. సో యాజ్ హీ డిస్కవర్డ్. సో ద సైంటిస్ట్ రోంట్జన్ హీ డిస్కవర్డ్. సో అందుకనేసి వాటిని రోంట్జన్ రేస్ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనమాట. ఎక్స్రేస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇక్కడేమో మనం లో వోల్టేజ్ మెయింటైన్ చేస్తాం. సో 6 volts to 12 volts. ఓకే. సో ఇక్కడ ఇది ఫిలమెంట్. సో దిస్ ఈజ్ ద ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ని హాట్ క్యాథోడ్ ఫిలమెంట్. సో ఇక్కడ మనం యానోడ్గా టంగ్స్టన్ యూజ్ చేస్తాం. అంటే మెటల్ యానోడ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లేట్. ఇది యానోడ్ టంగ్స్టన్ ప్లేట్. సో ఎందుకు యానోడ్ యూజ్ చేస్తామంటే, ఎందుకు టంగ్స్టన్ యూజ్ చేస్తామంటే, సో ద H ఈజ్ ఈక్వల్స్ టు I²RT. సో కరెంట్ ఇప్పుడు ఎంత ఎక్కువ ప్లేస్ చేస్తాం అంటే ఇక్కడ మనం లో వోల్టేజ్, ఇక్కడ హై వోల్టేజ్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం. ఎంత ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే అంత ఎక్కువ కరెంట్ వస్తుంది కదా. సో కరెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత హీట్ ఎక్కువ వస్తుంది. సో హీట్ ఎంత ఎక్కువ ఉంటే సో ఇది ఉందా, ఈ ఫిలమెంట్ నుంచి అన్ని ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అవునా మనకి. సో మోస్ట్లీ చాలా ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవ్వాలి. సో ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే అన్ని వెళ్ళి మనకు యానోడ్ని హిట్ అయిన తర్వాత సో అప్పుడు ఎక్స్రేస్ వస్తాయి. సో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేయవు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫిలమెంట్ నుంచి వచ్చే ప్రతి ఎలక్ట్రాన్ మెటల్ని హిట్ అయిన తర్వాత ఎక్స్రే ప్రొడ్యూస్ చేస్తుందా సార్ అంటే చేయదు, ప్రతిదీ చేయదు. సో ఏవి చేస్తావో కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇది లో వోల్టేజ్, ఇది హై వోల్టేజ్, హై పొటెన్షియల్ డిఫరెంట్ మెయింటైన్ చేస్తాం కాబట్టి కరెంట్ ఎక్కువ ఉంటుంది, హీటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది క్యాథోడ్ అంటే ఈ ఫిలమెంట్కి. సో దట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత వీ టేక్ క్లియర్ గ్లాస్ ట్యూబ్ కంటైనింగ్ ద వ్యాక్యూమ్. సో ఇక్కడ వాటర్ జాకెట్ తీసుకుంటాం కూలింగ్ ఎఫెక్ట్ కోసం. సో వాటర్ ఇన్ వాటర్ అవుట్, ఇక్కడ వాటర్ జాకెట్ అనమాట కూలింగ్ ఎఫెక్ట్ కోసం. ఓకేనా. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఓకేనా. నెక్స్ట్ సో ఇంకా రైట్, ఇవి ఎక్స్రేస్. దీస్ ఆర్ జనరేటెడ్ ఎక్స్రేస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ టార్గెట్ మెటల్ ఇంతకుముందు చెప్పాను కదా టంగ్స్టన్ మస్ట్ హ్యావ్ హై అటామిక్ వెయిట్ టు ప్రొడ్యూస్ ద హార్డ్ ఎక్స్రేస్. సో హై మెల్టింగ్ పాయింట్ టు విత్ స్టాండ్ ద హై టెంపరేచర్. సో హై థర్మల్ కండక్టివిటీ టు రిమూవ్ ద హీట్ ప్రొడ్యూస్డ్. సో ఎలక్ట్రాన్ వచ్చి హీట్ కాగానే మెటల్ ప్లేట్ హీట్ అవుతుంది. సో ఆ హీట్ని తొందరగా రిమూవ్ చేయాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. సో జనరల్గా ప్లాటినం, మాలిబ్డినం, టంగ్స్టన్ ఆర్ ప్లాటినం సో యూజ్ చేస్తాం. మాలిబ్డినం, ప్లాటినం, టంగ్స్టన్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్రేస్ అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్రేస్ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి. సో ఫస్ట్ టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్రేస్, సో మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్రేస్ జనరేట్ అవ్వాలి. మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్రేస్ కావాలంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చి హిట్ అవ్వాలి మెటల్ ప్లేట్ని. సో అప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ రావాలంటే ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. సో ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండాలి అంటే కరెంట్ ఎక్కువ రావాలి, అంతేనా. సో ద H ఈజ్ ఈక్వల్స్ టు I²RT. సో ఎప్పుడైతే కరెంట్, ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ, కరెంట్ ఎక్కువ ఉంటుందో సో అప్పుడు ద హీట్ ప్రొడ్యూస్డ్ విల్ బీ మోర్. హీట్ ప్రొడ్యూస్డ్ ఎక్కువ ఉంటే సో ఎలక్ట్రాన్ ప్రొడక్షన్ విల్ బీ మోర్. సో ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చి మెటల్ ప్లేట్ హిట్ అయితే సో అంత ఎక్కువ మనకి ఎక్స్రేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో హై కరెంట్ ఎప్పుడు వస్తుంది మనకి, లో బ్యాటరీ వోల్టేజ్. ఇక్కడ
వోల్టేజ్ని మనం లో హై, ఇక్కడ వెరీ లో, ఇక్కడ వెరీ హై మెయింటైన్ చేస్తే, సో ఇక్కడేమో 6 volts to 12 volts, ఇక్కడేమో 50 kV చూడండి, ఇక్కడ 50 kV, ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఆబ్వియస్గా కరెంట్ అనేది చాలా చాలా ఎక్కువ వస్తుంది. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే అంత కరెంట్ వస్తుంది అనమాట. అంతేనా? సో ఇదనమాట. సో నెక్స్ట్, సో ద పెనట్రేటింగ్ పవర్ ఆఫ్ ఎక్స్రేస్. సో పెనట్రేటింగ్ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? సో ఎప్పుడైతే మీరు యాక్సలరేటింగ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేశారో, అంటే ఈ రెండింటి మధ్యలో ఇది మోర్ యానోడ్, అంటే మోర్ ప్లస్ చేయాలి. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ కదా, సో దీన్ని మోర్ ప్లస్ చేశారనుకోండి, మోర్ పాజిటివ్ పొటెన్షియల్, ఆ హయ్యర్ పొటెన్షియల్ చేస్తే, ఎంత యానోడ్ పొటెన్షియల్ ఎక్కువ ఇస్తే, సో ఎలక్ట్రాన్స్ అంత ఫాస్ట్గా వచ్చి హిట్ అవుతాయి. సో అంత ఫాస్ట్గా ఎక్స్రేస్ రిలీజ్ అవుతాయి. కాబట్టి సో ఇఫ్ మోర్ ఈజ్ ద యాక్సలరేటింగ్ వోల్టేజ్, దాన్ని ఎలా చేస్తావు? యానోడ్ వోల్టేజ్ని ఆ టార్గెట్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మోర్ యాక్సలరేటింగ్ వోల్టేజ్ వస్తుంది. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ కూడా మోర్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వస్తాయి. సో అప్పుడు ద పెనట్రేటింగ్ పవర్, దెన్ ఎనర్జీ ఆఫ్ ఎక్స్రే విల్ బి మోర్, సో దెన్ పెనట్రేటింగ్ పవర్ విల్ బి మోర్. క్లియరా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? 2 things. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ థియరీలో అడగొచ్చు. ఓకే, సో చలో. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, ద కంటిన్యూస్ ఎక్స్రేస్ మన సిలబస్లో ఉన్నవి. సో ద ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ స్ట్రైక్స్ ద టార్గెట్ ఆటమ్ అండ్ లూజెస్ అబౌట్ 99% ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు హీట్ ద టార్గెట్. సో ఇక్కడ ఫిలమెంట్ ఇది అనుకోండి, ఇది మెటల్ అనుకోండి. సో ఈ ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రాన్ వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి మెటల్ని హిట్ కాగానే ఎక్స్రే వస్తుందా సార్ అంటే, 99% ఆఫ్ ద ఎక్స్రే ఎలక్ట్రాన్స్ దే డు నాట్ ఈవెన్ ప్రొడ్యూస్ ద ఎక్స్రేస్. సో ఈ ఎలక్ట్రాన్ వెళ్ళింది, ఇది వెళ్ళి ఈ మెటల్ని హీట్ చేయడానికే టైం సరిపోద్ది అనమాట. సో 99% ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ టు హీట్ ద టార్గెట్. సో ఇక ఓన్లీ 1%, సో లెస్ దాన్ 1% కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కన్వర్టెడ్ టు ద ఎక్స్రే ఆఫ్ ద ఫోటాన్. సో ఇలా ఓన్లీ లెస్ దాన్ 1%. సో ద ఎనర్జీ ఆఫ్ ఎక్స్రేస్ ఎమిటెడ్ డిపెండ్స్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ కన్వర్టెడ్ టు హీట్. సో ఎంత ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ హీట్గా కన్వర్ట్ అయితే, సో అంత ఎనర్జెటిక్ ఫోటాన్ అనేది ఎక్స్రే అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ద మోస్ట్ ఎనర్జెటిక్ ఎక్స్రే విల్ బి ప్రొడ్యూస్డ్ ఇఫ్ ఆల్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు ఎక్స్రే ఫోటాన్. ఓకేనా? 0% కైనెటిక్ ఎనర్జీ టు హీట్. సో హీట్కి 0% యూజ్ అయింది అనుకోండి, అంటే సో ద కేఈ ఆర్ ద ఎనర్జీ మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్రే ఈజ్ ఈక్వల్స్ టు, సో ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఈ ఎనర్జీ ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు? సో ద హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ ఇంటూ వి, అంతేనా? ఎలక్ట్రాన్ ఇంటూ ద వోల్టేజ్, రైట్? సో దేర్ ఫోర్ ఫ్రమ్ హియర్, సో ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈవి బై హెచ్. సో దిస్ ఈజ్ ఎఫ్ మ్యాక్సిమమ్ అనమాట. దిస్ ఈజ్ ద మ్యాక్సిమమ్ వోల్టేజ్, మ్యాక్సిమమ్ ఫ్రీక్వెన్సీ, సారీ. సో ద ఎఫ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ మ్యాక్స్. సో అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ రాసుకుంటే, సో ఈ ఎనర్జీ ప్లేస్లో, ఎనర్జీ ఆఫ్ ఎక్స్రే ప్లేస్లో, సో హెచ్సి బై ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు, సో కైనెటిక్ ఎనర్జీ ఈవి రాసుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? సో ద 1 by lambda ఈజ్ ఈక్వల్స్ టు ఈవి బై హెచ్సి. సో ఫ్రమ్ హియర్, సో ద ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ఈవి. సో దిస్ ఈజ్ ద ల్యాండా మినిమమ్. సో ద మినిమమ్ ల్యాండా ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ఈవి. సో ఇంత మినిమం వేవ్ లెంత్ను మనం మెయింటైన్ చేస్తే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ అన్నది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సారీ, ఆల్ ఆఫ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు ఎక్స్రే అవుతుంది అప్పుడు. ఓకేనా? సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో మనకి ప్రాపర్ ఎక్స్రేస్, కంటిన్యూస్ ఎక్స్రేస్ రావాలంటే దీస్ ఆర్ ద 2 కండిషన్స్. ల్యాండా మినిమం ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఎంత ఉండాలి. ఓకేనా? సో వేవ్ లెంత్స్ వేర్ ఇంటెన్సిటీ వ్యారీస్ గ్రాడ్యువల్లీ ఆర్ కాల్డ్, సో ద కంటిన్యూస్ ఎక్స్రేస్. సో మినిమం ల్యాండా సో ఇంత ఉంటుంది. సో దాని తర్వాత కంటిన్యూస్ ఎక్స్రేస్ ఇలా వస్తాయి అనమాట, ఇంటెన్సిటీ వర్సెస్ ద వేవ్ లెంత్. డన్. సో కన్సిడర్ ఏ ఫోటాన్ ఆఫ్ కంటిన్యూస్ ఎక్స్రేస్ కమింగ్ ఫ్రమ్ ఏ కూలిడ్ ట్యూబ్. ఇట్స్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్, సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో కేఈ ఆఫ్ స్ట్రైకింగ్ ఎలక్ట్రాన్, కేఈ ఆఫ్ అయాన్స్. సో ఆబ్వియస్గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఎలక్ట్రాన్ నుంచే కదా వచ్చేది. అంతేనా? ఈజీ కాన్సెప్ట్, ఏం లేదు. సో ఇఫ్ ద పొటెన్షియల్ అప్లైడ్ టు ద ట్యూబ్ ఈజ్ డబుల్ and the separation between the filament and the target is also double, the cutoff wavelength, cutoff wavelength అంటే lambda minimum ఇప్పుడే చూసాం, హెచ్సి బై ఈవి. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నారు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డబుల్డ్. సో వి డబుల్ చేశారు. సపరేషన్ మనకు సంబంధం లేదు. సపరేషన్కి అంటే డిస్టెన్స్కి
వేవ్ లెంత్కి ఇక్కడ రిలేషన్ ఏం లేదు కదా. సో బట్ ల్యాండా మినిమం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి, రైట్. సో ఇక్కడ ఏమన్నారు, పొటెన్షియల్ డిఫరెన్స్ డబుల్ అయితే సో ల్యాండా హాఫ్ అవుతుంది, అంతే కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ డబుల్ అయితే ల్యాండా హాఫ్ అవుతుంది. డైరెక్ట్ ఫార్ములా వస్తే మనకి ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి మోస్ట్లీ. సో ద వేవ్ లెంత్ ఆఫ్ మోస్ట్ ఎనర్జెటిక్ ఎక్స్రే ఎమిటెడ్ వెన్ ఏ మెటల్ టార్గెట్ ఈజ్ బాంబార్డెడ్ బై 40 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్. డైరెక్ట్ ఫార్ములా వేవ్ లెంత్ ఫైండ్ చేయాలి. ల్యాండా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ఈవి. సో ఈ ఈవి వాల్యూ 40 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆల్రెడీ ఇచ్చారు. హెచ్సి యూ ఆల్రెడీ నో 1240 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ల్యాండా నానోమీటర్స్లో వస్తుంది. సో దాన్ని యాంగ్స్ట్రమ్స్లో కావాలంటే ఇంటూ 10 చేయండి. ఓకే. సో ద మినిమం వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ఎమిటెడ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్రే ట్యూబ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సో ద కరెంట్ ఇన్ ద ట్యూబ్, అటామిక్ నెంబర్ ఆఫ్ ద టార్గెట్, నేచర్ ఆఫ్ ద గ్యాస్, ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్. సో మినిమం వేవ్ లెంత్ దేని మీద డిపెండ్ అవుద్ది అని అంటున్నారు. సో హెచ్సి బై ఈవి. సో హెచ్ కాన్స్టెంట్, సి కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వోల్టేజ్. చెప్పాను కదా మోస్ట్లీ ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చనే వస్తుంది మనకి ఎక్స్రేస్ నుంచి వస్తే, లేదంటే థియరీలో అడుగుతారు. సో ద మినిమం వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రాన్స్ అగైన్ సేమ్ థింగ్, ద ల్యాండా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సి బై ఈవి. సో ల్యాండాకి వీకి రిలేషన్ అడుగుతున్నారు. సో ఆప్షన్ చూసే చెప్పొచ్చు, ఆప్షన్ బి. డన్. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ ది ఆటమ్స్ చాప్టర్. సో మోటర్ అండ్ ఫిజిక్స్లో మనకు ఆటమ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక న్యూక్లియై, సెమీ కండక్టర్స్ ఉంది. సో రేపు న్యూక్లియై చాప్టర్ రిలీజ్ అవుతుంది. సో దెన్ వీల్ స్టార్ట్ ద సెమీ కండక్టర్. సిలబస్ ఆల్రెడీ 11th అయిపోయింది. సో 12th కొంచెం పోర్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కొంచెం డిలే అవుతుంది. సో మోస్ట్లీ నెక్స్ట్ 3-4 డేస్లో సో వీ కెన్ కంప్లీట్ ద సెకండ్ ఇయర్ ఆల్సో. ఓకేనా. సో కొంచెం ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక 10 డేసే ఉంది. సో మీరు ఎంత బాగా రివైజ్ చేస్తే అంత బాగా మీకు మార్క్స్ వస్తాయి ఇప్పుడు. ఓకేనా. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద new chapter, that is nuclei. So till then keep studying. All the very best guys. Bye.